నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్‌లో అన్నా క్యాంటీన్‌లు అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయి. అలాగే రేషన్ కార్డులు అయితే తీసివేయబోతున్నారనమాట. సో ఎందుకు తీసివేయబోతున్నారు? అలాగే అన్నా క్యాంటీన్‌లు ఎప్పుడు మనకు ప్రారంభమవుతాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు తొలి దశ రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లు అయితే ప్రభుత్వం అయితే ప్రారంభిస్తుందన్నమాట. రేషన్ బియ్యం తీసుకునే రేషన్ కార్డులు ఉంటాయి కదా, సో ఈ రేషన్ కార్డులను అయితే తీసివేయబోతున్నారు. రేషన్ బియ్యం దందాకు ప్రధాన కారణం ఆ బియ్యంను ప్రజలు తినకుండా బ్లాక్లో అమ్ముకోవడమే అని అధికారులు అయితే చెప్తున్నారనమాట. ఎవరైనా డిపో వాళ్ళు కానీ వాహనాల్లో కొన్నట్టు తెలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా అమ్మిన వారి వద్ద నుంచి రేషన్ కార్డులు స్వాధీనం చేసుకుంటామని వాళ్ళైతే చెప్తున్నారనమాట. రేషన్ కార్డు ద్వారా బియ్యం తీసుకున్నారనుకోండి, ఆ బియ్యం మీరు అమ్మినట్లయితే వాళ్ళకు ఆ విషయం తెలిసిందనుకోండి అధికారులకు, కంపల్సరీగా మీకున్న రేషన్ కార్డుని అయితే తీసివేయడం జరుగుతుందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.